ఏం చేస్తామండి బాబు, పేపర్లలో ఏదంటే అది రాస్తూ ఉంటారు. దానికి ప్రతిదానికి మేము ఖండించాలంటే దాన్ని స్పందించాలంటే చేయలేకపోవచ్చు. పేపర్లో రాసిందన్నీ అబద్ధాలండి. వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకుంటారు. ఎప్పుడూ జరిగిందని చెప్తున్నారు. ఖండించలేదు దాన్ని. అటు నిజం లేదు కాబట్టి నేనేం ఖండించలేదు. ఎమ్మెల్యే గారికి ఒక రూపాయి లేదు, ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు. అర్థమైందా? ఈ పేపర్ వాళ్ళంతా ఊరికి అనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు. మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మీరు పోవాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు. వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము. లేనివైతే చేయలేము సార్ అని చెప్తాము. అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు. మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చినారనేది లేదు. ఇట్లాంటి అసత్యమైనవి కానీ నెక్స్ట్ కానీ ఏమన్నా వస్తే ఆ పేపర్ల మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను. చెప్తా ఉన్నాను పత్రికా తెలియదు. ఏం వాస్తవాలు లేవు. ఆ పేపర్లు జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో 1,00,000 కోట్లు తీసుకున్నానని వచ్చినది. నేనేం తీసుకుని లేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత ఎమ్మెల్యే గారు 30,00,000 ఇచ్చినారని లేదు. ఆ రోజే నేను ఖండించలేదు. దానికి సత్యం లేదు కాబట్టి ఖండించలేదు. ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము. సార్ ఉంది ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ మేము పోవాలి. ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది. అట్లనే ఈరోజు కూడా పిలిచినారు, పోయినాము పొద్దున. సార్ ఏదో ప్రాబ్లం చెప్పినారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్, ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తాం అనుకుంటున్నాము. ఇప్పుడు చేసినాం అంతే. అంతకు మించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు, లేదండి బాబు. ఎవరు క్లియరించిన సంవత్సరంలో మేము రాజకీయాలు ఎప్పుడు పోవు. మా ఉద్యోగం మేము చేసుకుంటాను. మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం మేము చేసుకుంటాం. సార్ ఎప్పుడు రెవెన్యూ చదువుకొచ్చినప్పుడు చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు 8 రెవెన్యూ చదువుతున్నాయి సార్ వస్తున్నారు. ఇవన్నీ అర్జీలు తీసుకోండి, తహసీల్దార్ తీసుకుంటున్నాం. అట్లా ఈరోజు కూడా మార్నింగ్ పీజీఆర్ఎస్ ఉంటే కూడా తొందరగా రమ్మన్నారు కాబట్టి వెళ్ళేసి పెట్టి వచ్చినామంటే హౌస్ సైడ్ దానంటే నెక్స్ట్ మంత్ వస్తుంది సార్, దాన్ని చేస్తామని అప్లికేషన్ తీసుకొచ్చినాము. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు. అంతే, ఇంకేం ఏం చేయదు. సరేనా? ఉద్యోగం కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం. ఏమన్నా మా దగ్గరకు వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం. కరెక్ట్ లెక్క రిజెక్ట్ చేస్తాం. అంతే నుంచి కానీ మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు ఏం